Hi, welcome back again. Okay, Right. so today we'll be doing the post-match analysis for match number 25, that is between Mumbai Indians versus Royal Challengers Bengaluru. So, ఏం జరిగింది అక్కడ? I don't know what happened. I really can't understand at this point what's happening Yeah. with RCB. నిన్న మనం అనుకున్నట్టుగానే విన్ ద టాస్ ఫీల్డ్ ఫస్ట్ చేజ్ ఇట్ డౌన్. సో అలా అనుకున్నాము, అలాగే జరిగింది. అండ్ పర్ఫెక్ట్ ప్రెడిక్షన్స్ అని చెప్పొచ్చు. ఐ థింక్ 99.99% వరకు వెళ్తున్నాయి మన ప్రెడిక్షన్స్. దానికి తోడు కీ ప్లేయర్ ప్రెడిక్షన్స్ కూడా అలాగనే ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే ముంబై అవుట్ ప్లేడ్, హ్యామర్డ్, థ్రోన్ అవుట్ ఆర్సీబీ అవుట్ ఆఫ్ ద పార్క్. Yeah, really poor guys. But RCB is lacking their bowling strengths. దానికి తోడు ముంబై ఫస్ట్ 1-2 మ్యాచెస్ ఎలా ఓడిపోయిందో తెలియదు కానీ ద వే దే కేమ్ బ్యాక్ దిస్ మ్యాచ్, ఈవెన్ ఇఫ్ ద టార్గెట్ వాజ్ 260, 270, 280, దే వుడ్ హ్యావ్ చేజ్ ఇట్ డౌన్. ఈవెన్ 5 ఓవర్స్లో, రిమైనింగ్ 5 ఓవర్స్లో 70-80 రన్స్ అయినా కూడా చేసేయగలిగే బ్యాటింగ్ లైన్, 70-80 డెప్త్ ఆల్మోస్ట్ రెగ్యులర్. అది 70-80 ముంబైకి ఆల్మోస్ట్ రెగ్యులర్ లాస్ట్ 5 ఓవర్స్ లో. ఇప్పుడు ఈ బ్యాటింగ్ లైనప్ తీసుకుంటే 100 ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ద టార్గెట్. ఈ బ్యాటింగ్ లైనప్ ఉంటే టార్గెట్ డజంట్ మ్యాటర్ ఫర్ ముంబై ఇండియన్స్. ఇంకా లుక్ అట్ బుమ్రా. నిన్న అనుకున్నాం కీ ప్లేయర్స్ రోహిత్ శర్మ, బుమ్రా, హార్దిక్ పాండ్యా అని. సో లుక్ అట్ బుమ్రా 5 వికెట్ హాల్. అండ్ లుక్ అట్ ద స్ట్రైక్, ఆ రన్ రేట్ ఎలా ఇచ్చాడో చూడు. ఇట్స్ లైక్ నోబడీ కెన్ ఇమాజిన్ ఆన్ అ బ్యాటింగ్ ఫ్లాట్ వికెట్ యూ వుడ్ ఎక్స్పెక్ట్ లైక్ 6 బిలో ఎకానమీతో బౌలింగ్ చేయడం అనేది ఇంపాసిబుల్ ఏ బౌలర్ కైనా. సో దట్స్ వై బుమ్రా ఇస్ కంప్లీట్లీ ఎ డిఫరెంట్ బౌలర్. బుమ్రాని పక్కన పెడితే 200 వచ్చింది స్టిల్. అప్పటికి బుమ్రా అంత కంటిన్యూ చేసినా కూడా 200 వచ్చింది. పాపం రజత్ పతిడార్ ఆడక ఆడాడు ఒక ఇన్నింగ్స్, చాలా ఫాస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. డీకే బ్లైండర్ ఆడాడు లాస్ట్లో వచ్చి. డీకే వాజ్ ప్లేయింగ్ అవుట్ ఆఫ్ స్కిన్ అక్కడ. పాపం వచ్చి అంత స్కోర్ని ఆ పిచ్ మీద ఏదో చాలా కష్టపడి కొట్టినట్టు అనిపించింది. ముంబైలో సూర్య దిగిన తర్వాత ఓకే అది కాదు, అలా కాదు బ్యాటింగ్ చేయాల్సింది. చూడండి ఫ్రీక్. I think Surya Kumar Yadav, it's like he born and brought up in that ground అనిపించింది ఒక రకంగా. You give him any ball, he is going to hit it to the boundary for sure. And look at the way his number of shots that he played. Superb innings, and that too just 2.5 overs he played. 17 balls. 50 and then got out. So what else is needed in a T20? So these are the innings that you need. Basically, Patidar, DK, Ishan Kishan, Suryakumar Yadav, Rohit Sharma. These guys are clearly, they are showing to the world, the cricketing world, that the T20 game has to be played this way. The batsman has to be in this frame of mind when they play the game. ఓకే, టు స్టార్ట్ విత్ ఫస్ట్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఆర్సీబీకి విరాట్ కోహ్లీ ఫెయిల్ అయ్యాడు. అండ్ అది ఒక రకంగా చెప్పాలంటే హ్యాపీ న్యూస్ అని చెప్పాలి ఆర్సీబీకి. ఎందుకంటే మిగతా ఛాన్స్ వచ్చింది, దే కుడ్ టేక్ ద ప్రెషర్ అండ్ దే షోడ్ ఇట్. సో దట్ వాజ్ యాక్చువల్లీ ఏ గుడ్ థింగ్ ఫర్ ఆర్సీబీ ఒక రకంగా చెప్పాలంటే. అబ్సల్యూట్లీ, అది 100% రైట్. ఆ మైండ్ సెట్ ఏదైతే ఉందో, కోహ్లీ ఆడితేనే ఆర్సీబీకి స్కోర్ వస్తుంది అనే మైండ్ సెట్ ఈ మ్యాచ్ తోటి వాళ్ళకి ఏదైనా ఒక పాజిటివ్ థింగ్ దొరికింది ఈ మ్యాచ్లో అంటే అదే. గోయింగ్ ఫార్వర్డ్ అయినా కోహ్లీ షుడ్ ప్లే మోర్ ఫ్రీలీ. అరే నేను అవుట్ అయితే ఇంకా వేరే వాళ్ళు ఎలా ఆడతారో లేదో అన్న ప్రెషర్ నుండి కోహ్లీ బయటకు వచ్చి ఆడితే దే కెన్ మేక్ దేర్ బ్యాటింగ్ మోర్ స్ట్రాంగర్. అట్లీస్ట్ బ్యాటింగ్తో అయినా వాళ్ళు మ్యాచెస్ని విన్ అవ్వగలిగే స్టేజ్కి రావచ్చు. జస్ట్ ఇన్ కేస్ యునో if they win the tosses for next several games that they play, they can choose the fielding first and then chase it down. అది చేయగలరు. ఆర్సీబీకి ఆ కెపబిలిటీ ఉంది, ఆ పవర్ ఉంది. బికాస్ డౌన్ ది ఆర్డర్ యూ హ్యావ్ డీకే టు కవర్, మిడిల్ ఆర్డర్ యూ హ్యావ్ పీపుల్. ద బిగ్ షో, ద బిగ్ గై. లాస్ట్ 6 మ్యాచెస్ తీసుకుంటే 3 డక్అవుట్స్, 1 రన్ ఒక మ్యాచ్,
3 రన్స్ ఒక మ్యాచ్, 28 రన్స్ ఒక మ్యాచ్, మేబీ 1 or 2 వికెట్స్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అంతే. Yeah. ఈ మ్యాచ్ పర్టికులర్గా తీసుకుంటే 0 runs, full economy, 2 catches dropped and off the field. I don't know whether he has an injury here or not. He is definitely not playing to his potential. So I think ఇక్కడ ఖచ్చితంగా మేబీ ఆర్సీబీ హ్యాస్ టు డ్రాప్ గ్లెన్ మ్యాక్స్వెల్. Definitely, I think they need to give him time. Basically, 1 or 2 matches, give him, let him take his time. ఆ తర్వాత he can come back. Maybe రావాలి అనుకుంటే మళ్ళీ రావచ్చు. బట్ డెఫినెట్గా ఆర్సీబీ అయితే దే హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఆలోచించాలి వాళ్ళ రీసోర్సెస్ గురించి. బికాస్ 6 matches ఫెయిల్యూర్ అవ్వడం అనేది ఎనీ టీమ్ మేనేజ్మెంట్కి చాలా చాలా కష్టం, అది డైజెస్ట్ చేసుకోవడం ఫ్యాక్ట్. ఆల్రెడీ ఇక్కడ చేంజెస్ గురించి మాట్లాడుకుంటే ఆర్సీబీ బ్రాట్ 3 changes. విల్ జాక్స్, విజయ్ కుమార్ వైశాఖ్, ఆకాష్ దీప్, 3 players-ని వారు చేంజెస్ చేయగలిగారు. అండ్ దీనివల్ల ఇంపాక్ట్ ఏమైనా ఉందా ఆర్సీబీకి? ఐ థింక్ ఒక రకంగా మంచిదే, బట్ బౌలింగ్ యూటిలైజేషన్ అగైన్ చేంజింగ్ ఇన్ ద బౌలింగ్ అనేది ఇంకా ఎఫెక్టివ్గా క్యాప్టెన్సీ చేసి ఉండాల్సింది డూప్లెసీ. వైశాఖ్ని ప్రాబ్లీ ఫస్ట్ 6 overs ట్రై చేసి ఉండొచ్చు. దెర్ వర్ క్యాచింగ్ ఆపర్చునిటీస్, అవి హోల్డ్ ఆన్ చేయలేకపోయారు. ఇనిషియల్గా ఇషాన్ కిషన్ క్యాచ్ అయితే వచ్చింది, కానీ ఫస్ట్ స్లిప్లో ప్లేస్మెంట్ లేదు. గ్లెన్ మ్యాక్స్వెల్ సెకండ్ స్లిప్లో ఉన్నాడు. యువర్ స్వింగ్ బౌలర్ ఈస్ బౌలింగ్ అండ్ యూ డోంట్ హ్యావ్ ఫస్ట్ స్లిప్ అనేది షాకర్ అనిపించింది నాకు అక్కడ. అండ్ దట్ మిస్టేక్ మేడ్ దెమ్ పే. ఇషాన్ కిషన్ ఒక బ్లైండర్ ఆడాడు. ఆ బ్యాట్ స్పీడ్ ఏంటి అసలు! ఓ మై గాడ్, దట్స్ టూ మచ్. అన్బిలీవబుల్. That first 6 was amazing. He was like, it's exceptional way to start the innings. అండ్ రోహిత్ శర్మకి ఎక్కువ బ్యాటింగ్ రాలేదు యాక్చువల్లీ ఇనిషియల్ ఓవర్స్లో. బట్ వచ్చిన దాంట్లో he played his shots like 3 sixes, 3 fours. So yeah, he's in his zone basically. He's not out of the zone, but he is in his zone and he's playing to his potential. So yeah. సెకండ్ ఇన్నింగ్స్కి ఆర్సీబీ బౌలింగ్ చేస్తున్నారు, పవర్ ప్లేలో భారీగా కొట్టారు. 9వ ఓవర్కి కానీ వాళ్ళకి అసైన్మెంట్ అర్థం కాలేదు. 9వ ఓవర్లో స్లో బాల్స్ స్టార్ట్ చేశారు వేయడం అండ్ దే గాట్ ద కిషాన్ వికెట్ విత్ దట్. మీరు ఏం చేస్తున్నట్టు అక్కడ? బౌలింగ్ గ్రూప్ ఏం చేస్తున్నట్టు? యూ నో వాట్స్ హ్యాపెనింగ్ అండ్ యూ కీప్ ఆన్ డూయింగ్ దట్. యు ఆర్ గెటింగ్ హ్యామర్డ్ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ యు ఆర్ చేంజింగ్ ద బౌలింగ్. ఆ టైంకి మ్యాచ్ లిటరలీ అయిపోయింది అక్కడ చెప్పాలంటే. ఇషాన్ అవుట్ అయ్యాడు, రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ క్యాచ్ కూడా దట్ వాజ్ ద బ్లైండర్. హైట్ ఉన్నాడు కాబట్టి పట్టుకోగలిగాడు. ఈ పుల్డ్ ఆఫ్ ఎ స్క్రీమర్ దేర్. అండ్ దెన్ సూర్యకుమార్ వచ్చిన తర్వాత సూర్యకుమార్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడే హీఈస్ మోర్ ఆఫ్ అన్ యాటిట్యూడ్ గా అనిపిస్తుంది. అంటే ఆయన యాటిట్యూడ్ మీదనే మ్యాచ్ డిపెండ్ అవుతుందేమో. ఎస్పెషల్లీ బ్యాటింగ్ తీసుకుంటే హీ డజంట్ కేర్, ఇట్ గోస్ విత్ హిజ్ యాటిట్యూడ్. హీరో అయితే హీ వాస్ కంప్లీట్లీ ఫ్రీ, కంప్లీట్లీ ఇన్ హిస్ జోన్. హీస్ జస్ట్ టాయింగ్ విత్ ద బౌలర్స్. నువ్వు ఎటైనా బాల్ అయ్యి, స్లో బాల్ అయ్యి, అర్కర్ అయ్యి, ఫుల్ టాస్ అయ్యి, షార్ట్ బాల్ అయ్యి, ఐ డోంట్ కేర్, ఐ విల్ కీప్ ఇట్ ఇన్ ద స్టాండ్స్. ఐ థింక్ ముంబై ఇండియన్స్ కి సూర్యకుమార్ యాదవ్ రిటర్న్ ఈజ్ ద గిఫ్ట్ ఒక రకంగా చెప్పాలంటే. ఈ మ్యాచ్ తో ఈ టీం ఏదైతే ఉందో దిస్ లుక్స్ వెరీ సెటిల్డ్. ఇంకా వాళ్ళు చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మ్యాచ్ లో కూడా లిటరల్ వాళ్ళు ఒక చేంజ్ చేశారు. పీయూష్ చావ్లా తీసి శ్రేయస్ గోపాల్ తీసుకున్నారు అండ్ హీ డిడ్ వెరీ గుడ్ చేంజ్. ఐ మీన్ హీ డిడ్ వెల్, ఇట్స్ అ గుడ్ చేంజ్. అండ్ దెన్ దానికి తోడు తిలక్ కూడా రావడము, ఫ్రీగా షాట్స్ ఆడడము, లైక్ అండ్ దెన్ షెపర్డ్, టిమ్ డేవిడ్, లైక్ దే హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఎ బ్యాటింగ్ డెప్త్ నౌ. ఆర్సీబీ ఏం చేయాలి ఇంకా? వాట్ దే హ్యావ్ టు డూ? I think they don't have anything to do. They have to depend on toss and their batting. That's all. They can't depend on their bowling for sure. It is clearly visible. They can't make any further changes. They tried all those changes ఏదైతే చేశారో అవన్నీ చేశారు కానీ బట్ ఇంకా అవి వర్కౌట్ అయ్యే స్కోప్ అయితే లేదు. I think they can play for their pride now rather than playing for playoffs or winning a tournament. వాళ్ళు ఏదో ప్రైడ్ కోసం ఆడాలి అన్న ఉద్దేశంతో ఆడితే అట్లీస్ట్ కొంతవరకు అయినా బెటర్ గా పర్ఫామ్ చేయగలరు.
మేము లాస్ట్ మ్యాచ్లో అనుకున్నాం దే షుడ్ ప్లే ఫ్రీ అని చెప్పేసి, ఇంకా ఇప్పటి నుంచి కూడా ఈవెన్ దో దే హ్యావ్ ఎ ఛాన్స్ టు మేక్ ఇట్ టు ప్లే ఆఫ్స్, దే నీడ్ టు ప్లే No, ఫ్రీ. and దేర్ ఇస్ నో we పాయింట్ can ఫర్ దెమ్. forget, like, it's a false hope. ఆర్సీబీని ప్లే ఆఫ్స్లో చూస్తాం అనేది ఇట్స్ అ ఫాల్స్ హోప్. ఐ థింక్ దే ఆర్ డన్. నాకు అనిపించింది ఏంటంటే క్యామరూన్ గ్రీన్ని వాళ్ళు సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు. ఎస్పెషలీ క్యామరూన్ గ్రీన్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ టు డ్రాప్. యాక్చువల్లీ యూ హ్యావ్ టు చేంజ్ ఫర్ అట్లీస్ట్, ఆడట్లేదు ఆయన మ్యాక్స్వెల్, ఆయన ప్లేస్లో ఆడించుకోండి. సిమిలర్ కైండ్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ. క్యామరూన్ గ్రీన్ ఓపెన్ Exactly. పంపించండి, విరాట్ కోహ్లీని వన్ డౌన్ పంపించండి, ఆ తర్వాత విల్ జాక్సన్ ఆడించండి, రజత్ పటిదార్ ఆడించండి, Yeah. డిక్ ఆడించండి. మంచి లైనప్ ఉంది అక్కడ. దే ఆర్ జస్ట్ మంచి లైన్ టెస్టింగ్ ఇట్. డెఫినెట్లీ బ్యాటింగ్ లైనప్ అయితే ఆర్సీబీకి ది బెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఉంది ఈ అవును. సీజన్ లో. ఎవరు ఎక్కడ అనేది ఖచ్చితంగా డిసైడ్ చేసుకొని ఆడాలి. లిటరలీ చెప్పాలంటే టీం కంటే టీం మేనేజ్మెంట్ చేంజ్ చేయాలనిపిస్తుంది. అలాగే ఉంది చూస్తుంటే. టూ బ్యాడ్. సో యా, దట్ వాజ్ అనాలిసిస్ ఫర్ మ్యాచ్ నెంబర్ 25. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మీ. యా, థ్యాంక్ యూ.